అందరికీ నమస్కారం అండి. నా పేరు కుప్పా విశాల్. మాది విజయనగరం. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు కుప్పా విశాల్. మాది విజయనగరం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. నాకు సంగీతం నేర్పిన గురువులు కేవీఎం మహాలక్ష్మి మరియు రాజలక్ష్మి గారు. నేను ఇప్పుడు పాడబోతున్న పాట జగదానందకారక నాటరాగం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ తాత గారికి, వరలక్ష్మి అమ్మమ్మ గారికి నమస్కారములు. సాయిరాం. జగదానందకారక జగదానందకారక జగదా ఆనందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదా నందకారక గగనాధిప సత్కులజ గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదా నందకారక అమరతారక నిజయ కుముదహిత పరిపూర్ణ మఘసుర సుర భోజ దతిభయో దివసహరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానందమ వరజాత శుభకర నేక జగదా నందకారక నిగమ నీరజమృత పోషక నిమిష వైరి వారిద సమీరణ ఖగదురంగ సత్కవి హృదాలయ గణిత వానర ధేపన తాంఘ్రియుగ జగదా నందకారక జయ జానకి ప్రాణ నాయక జగదా నందకారక ఇంద్రనీలమణి సన్నిభాపగణ చంద్ర సూర్య నయన ప్రమేయవ గేంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగదా నందకారక ఖరద్రుత శరచాల సురమణ పహరణ వనే సుర సురావన కదీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ జాగరాజనుత జగదా నందకారక సృష్టి స్థిత్యం తకారక నిమిష కామిత ఫలద సమాన గాత్ర శచి పతినుత ధిమదహర నురగ రగ రాజిత కథ సారహిత జగదా నందకారక పాద విజిత మౌని శాప ఘన పరిపాల వరమంద్ర గ్రహణలోల పరమ శాంత చిత్త జనక దాధిప సరోజ భవ వరద అఖిల జగదా నందకారక సజ్జన మానసాబ్జి సుధాకర కుసుమ విమాన సురజరి పుకరాజ లాలిత చరణ బగుణ సురగణ మదహరణ సనాతన జనుద జగదా నందకారక ఓంకార పంజర గీర పురహర సరోజ భవ కేశవ ధిరూపవ సవరి భుజన కాంతక కళధర గుణాకర శరణాగత జన పాలన సుమనో రమణ నిర్వికార
నిగమ సారతర జగదా నందగారక గణిత గుణ కణక చేల సాల విదళన వృణ భసమాన చరణ పరమహిమాభృత శోక విజర హృసదన సురముని గణ విహిత కలస నీర నిధి రమణ పాప గతను సింహవరజ గరాజాధినుద జగదా నందగారక జయ జానకి ప్రాణ నాయక జగదా నందగారక మరొక పాట సాధించిన మనస ఆరభి సాధించిన ఓ మనస సాధించిన ఓ మనస సాధించిన ఓ మనస సాధించిన ఓ మనస సాధించిన బోధించిన సన్మార్గవచనముల బోధించిన సన్మార్గవచనముల గౌగుజేసి దపటిన పాడు సాధించనేవో మనస సాధించనయ సమయానికి తగో మాటలాడెన సమయానికి తగు మాటలాడెన దేవగే వసుదేవులని గించినడు సమయానికి తగు మాటలాడెన రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగో మాటలాడెనే గోపి జన మనోరథము సంగలేకయే గేలియుదేశ వాడు సమయానికి తగో మాటలాడెనే వనితల సదా సొక్క చేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగో మాటలాడెనే పరమ భక్త వాత్సలుడు సుగుణ బారావరుంద జన్మ మనగుడి కలిబాదీతువాడను చునే మృదంబుజమును జోచుచుండగ సమయానికి తగో మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరణారే సోదరాజ విరాజ తురగురాజ రాజను తని రామయ పాజ్ఞ సురశిరహ దళాక్షయను వేడుకున్న నన్ను తా బ్రోబగను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల జన్మ గుడగుండల విరాజిత హరే జనుజునే పొగడగ జాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడతాళి ఇట్లా నేనే
అమరికగా నా బూజ కొనెన్నె విముఖులతో చేరబోకుమనెన్నె వెత్తగల్గితే తాళుకొమ్మనెన్నె దమశమాదే సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజను తొడు చంతరా కనెస ఆధించనేవో మనసా సాధించెనే మరొక పాట శ్రీరాగం. ఎందరో మహానుభావులు. సరి మా పని సాని బదని బొమరే గరి సా ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికి వందనములు అందరికి వందనములు అందరికి వందనములు ఎందరో మహానుభావులు చందురు వార్నుని చందురు వార్నుని చందురు వార్నుని అంద ఆ చంద్రమును హృదయార విన్నమునా చూచి బ్రహ్మ అరవిందమునా చూచి బ్రహ్మానందమాను భావింతు వారందరో మహానుభావులు అందరికి వందనములు ఎందరో మహానుభావులు సని 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 పాప మా పని సరే గరే రే గరే రే గరే రే గరే రే సా గరే రే సని ఎందరో మహానుభావులు సామగానలో మనసి జల వన్యధన్యమో ధన్యోరెందరో మహానుభావులు రే గరి రే గరి రే సని సరి సరి సని పగా గరి సరి గరి రే సని ఎందరో మహానుభావులు మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుక పొడగనే వారందరో మహానుభావులు పప మరి రే పప మరి పాప మరి నిబ నిబ మమ పప మరి గారి రే ససని ఎందరో మహానుభావులు పప మరి రే సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు సని పారి సని ప గరే సని ప మ పని సరే గరి సరి మ ప
pani sa pa pa ma re ma pa ni ba sa ni ba re sa ni ba ga re sa ni pa ma re ga re sa ni ఎందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతో నుబాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియవారందరో మహానుభావులు పమమ పరి రి గరి ని సరి గరి రి సని పని సరి రి 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 గరి సరి మ ప పని సరి రి మ పని సరి గరి రి సని ప ప మరి గరి సని ఎందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో చెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధ దృష్టి బ్రోచువారంద రోమానుభావులు పని స పాని మ పని రి మ పని బొమ్మ రే రే గరి సని పని సరి మరి మ పాని సరి గరి సని బ సని బ మరి ప మ పరి గరి సని ఎందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల చూచును పులక శరీరులయానంద పయోధిని మగ్నులై ముదంబునను యశము గలవారందరో మహానుభావులు రే మ పని రే మ పని బమ రే రే గరి సని ప మ పని ని స ప ప ని స రి రే గరి సరి మ పని మ పరి గరి సరి మ ప ని బని మ పరి మ పని సరి రే గరి సని ప మ పని ని స రే గరి సని సరి సని బ మ పరి మరి ప మని బ సని బ మరి గరి సని ఎందరో మహానుభావులు పరమ భాగవతము నివరసి విభాకర సనక సనందన దిగే ససురకిం పురుష కనక కశపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు గనులు సుతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు పారి మ పరి మరి మ ప మ పరి గరి రే గరి సని పని స బాప రే గరి స పాప మరి మ పని రే మ పని సరి మ పని సని స ని సరి రే గరి రే సరి సని పని సరి గరి రే సని ని ప మ రే మ పని సని ప మ రే గరి సని సరి సని ఎందరో మహానుభావులు మేను నామ వైభవములను పరాక్రమ ధైర్యముల శాంతమానసము నీవులను వచన సత్యములు రఘువరని ఎడ సాద్భాగ్యుజనించగను దుర్మతములను కల్ల చేసినటిని మధ్య నేరింగి సందసంబునను గుణ భజనానందకి తనము చేయువారందరో మహానుభావులు శ్రీ పని సరి ని సరి గరి రే సని పమ పని సరి పని పారి సరి గరి సని సరి మ పని పాప మరే పాప మరే రే ని బాబా సని బారి రే సని బాబా పా గరి రే గరి రే స ప పారి రే గరి సని పని సరి స పాప పారి రే గరి సని ఎందరో మహానుభావులు
భాగవత రామాయణ గీతాదిశుతి శాస్త్రపుర నపుమర్మములన్ సేవాది షణ్మతముల గూఢములన్ మొప్పది ముక్తో తిసురాంతరంగముల భావముల నెరిగి భావర గలయాధి సౌఖ్య ముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖములై జగరజతులైన వారంద రోమా భావులు ప్రేమము బెరగున్న వేళ నమముదల చేవారునారా ప్రేమము బెరగున్న వేళ నమముదల చేవారునారా రామ భక్తుడైన జగా శ్రీరామ భక్తుడైన జగా రజ వినుదుని నిజద సొలైన ఆనందరో మహానుభావులు అందరికి వందనములు ఎందరో మహానుభావులు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఇంకా 2 పాడతావా? పాడతాను గురువు గారు. నేను 8 పాడమని చెప్పాను నేను. ఓకే, 8 పాడమన్నారా? ఎన్నైనా ఒక చూసుకుని మిగిలే వాడు. రామని పై తనకు రామని పై తనకు ప్రేమ బోధో ఓ సీతారామని పై తనకు ప్రేమ బోధో ఓ సీతారామని తనకు తమరా సానయన మాయా గని రామ నీ తనకు ప్రేమ బోధో ఓ సీతారామని తనకు భోగాను భావములందు బాగుగా బుధినియందు భోగాను భావములందు బాగుగా బుధినియందు జగరా జుని హృదయమందు వాగీసానందమందు రామ నీ తనగో ప్రేమ బోధో ఓ సీతారామని తనకో
పరిధానమిచితే పాలింతువే మో పరిధానమిచితే పాలింతువే మో పరిధానమిచితే పాలింతు వేమో పరిధానమిచితే పాలింతువే పరమ పురుష శ్రేయ పదినా పై నీకు పరమ పురుష శ్రేయ పదినా పై నీకు కరుణగగైనా కరుణగగైనా కారణమేమయ్యా కరుణగగైనా కారణమేమయ్యా మగరి సరిగా సరి సాని ద పద సరి గ పమగ ద ప మగరి సరి గ పద సని దరి స పద సరి గ పమగరి గరి సని ద పద సరి గరి సని దరి సని ద పద ప మగరి సరి గ పరిధానమి చిదే బాలింతు వేమో పరిధానమి చిదే పాలింతువే రోకమి చుటకునేమో కంటి చెలికాను చూడగునేమో కంటి చెలికాను చకని చెలినియో సగజనకర జునుగాను మేకిలి సైన్యమోవ మార్కటేంద్రుడగాను గడిక మెడుగల్గో గడిక మెడుగల్గో ఆది వెంకటేశానికు ఆగడిక మెడుగల్గు ఆది వెంకటేశానికు పమగరి సరిగ సరి సాని ద పద సరిగ పమగ ద పమగరి సరిగ పద సని దరి స పద సరి గ పమగరి గరి సని ద పద సరి గరి సని దరి సని ద పద పమగరి సరి గ పరిధాన మీచిదే పాలింతు వేమో పరిధానమిచిదే పాలింతువే మో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలో నదము నదివో బ్రహ్మాదుల కపురూపము అదే వెంకటాచలమఖిలో నదము నదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మూలులకు అదివో నిత్య నివాసమఖిల మూలులకు అదే చూడుడద మ్రోకుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము సంఘటనలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము సంఘటనలదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి, భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 చేసుల బడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరుదండెల పైనేగి దేవుడిదే తొలినాడు, సిరుల 2వ నాడు శేషుని మీద, మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద, మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద, 14 నాడు పువ్వు గోవెలలోను, 14 నాడు పువ్వు గోవెలలోను, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, గక్కనైదవ నాడు గరుడుని మీద, ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద, గక్కనైదవ నాడు గరుడుని మీద, ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద, చోకమై 7వ నాడు సూర్యప్రభలో నను, చోకమై 7వ నాడు సూర్యప్రభలో నను, ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, కనకపుటం దళము కదిసి 9దో నాడు, పెనసే 10దో నాడు పెండ్లి పీట, ఎనసి శ్రీ వెంకటేశుడించి అలమేల్ మంగతో, ఎనసి శ్రీ వెంకటేశుడించి అలమేల్ మంగతో, వనితల నడుమను వాహనాల మీదను, వనితల నడుమను వాహనాల మీదను, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. రమణి, ఇలాగ మీ మనవలు కానీ మనవరాలు ఎవరైనా ఎగ్జిబిట్ చేస్తా అంటే యూ కెన్ టెల్ మీ, ఐ కెన్ గివ్ ఎ డేట్ లైక్ దిస్. గాడ్ బ్లెస్ యూ విశాల్ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. ధన్యవాదం సార్. ఎం జగదీశ్వర్ గారు, యూ కెన్ ప్రారంభించండి. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సాయిబాబా వారి పాదపద్మని నమస్కరిస్తూ, సాయిరామ్, ముందుగా నాకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకు పాదాభివందనాలు, అలాగే ఈ అవకాశం ఇచ్చిన బంగారు తండ్రి ప్రేమమూర్తి అయిన మన సాయిబాబా వారికి, ఏఎస్వి అధినేత అయిన ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారికి, వరలక్ష్మి అమ్మగారికి నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పద్మా భయ్యన్న గారికి, ఆర్థసారథి గారికి కూడా
నా నమస్కారం తెలియజేస్తూ, ఈ గ్రూపులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నటువంటి మన ఏ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సాయిరాం. నిన్న గిరిజమ్మ గారు చదివారు దసరా ఉత్సవాల గురించి. ప్రతి దసరా ఉత్సవ సందర్భంలో కూడా స్వామి పిల్లల చేత నాటికలు వేయించేవాళ్ళంట. ఆ స్వామి రచించిన నాటికలు వేయించి దానిలోని ఆధ్యాత్మిక ప్రబోధనలు భక్తులకు అందించడానికి పరిపాటి. ఈ దసరా కూడా ఆ సంవత్సరం ధ్రువుని నాటికని ప్రదర్శింపబడింది. రాజకుమారుడైన ధ్రువుడు 5 ఏళ్ల పసిబాలుడు. తండ్రి ప్రేమకు పాత్రుడు కావాలన్న దృఢ నిశ్చయంతో అడవులకు పోయి భగవంతుని గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సులో అతని హృదయం నిర్మలమైన తన్ని పినతల్లి పరాభవించినప్పటికీ ద్వేషముతో వచ్చి తపస్సు చేసినా సరే స్వామి శ్రీమన్నారాయణుడు తనకి ప్రత్యక్షమయ్యేటప్పటికి నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నీ దగ్గరికి నాకు చేర్చుకోమని కోరుకున్నాడు. అంటే దీనివల్ల మనకి ఏంటంటే మనం ఇహపరాలను మానేసి ఏ దీర్ఘరోగ నివారణ కోసం వచ్చేదిరో ఆ తత్వంను వదిలిపెట్టేసి భవరోగ నివారణ కొరకు నన్ను ఆశ్రయించేదని స్వామి దీని అంతరార్థం మనకి తెలియజేశారు. అలాగే ఈ నాటకంలో బాబా వద్దకు వచ్చి వారి అనుభవములకు అది ప్రతిబింబం. దసరా పండుగ అనంతరము 20,000 భక్తులు భారమైన హృదయంతో ప్రశాంతి నిలయం నుండి తిరిగి వెళ్ళినారు. అంటే స్వామి దగ్గర కార్యక్రమాలు దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా భారమైన హృదయంతో తిరిగి వెళ్తారు. చాలా కష్టంగా వెళ్తారు. బాబా దివ్యవాణి హృదయాంతరమున ప్రతిధ్వనించు నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు దీపావళి టాపిక్ ప్రారంభించాలి. పూర్వకం మీ శ్రేయస్సు కొరకు దివ్య ఔషధము వంటి సలహా. ఆవిడకి నెట్ ప్రాబ్లం ఉంది. చాలా రోజులైంది స్వామి యొక్క మెసేజ్ కంటిన్యూ చేయక. ఆవిడ స్పష్టంగా వస్తే దెన్ ఐ కెన్ జాయిన్ హర్. దగ్గరగా 15-16 రోజులైంది స్వామివారి మాటలు. ఇవన్నీ చెప్పే స్వామి మాటలు కాదంటే అవన్నీ కూడా స్వామి మాటలే, సొంత మాటలు ఏమి ఉండవు. ఎలాగో క్రిస్మస్ వస్తుంది కనుక ఫస్ట్ అయితే ఆవిడ ఓకే అంటే నేను ఆపుతాను. గోయింగ్ టు గెట్ క్రిస్మస్ కనుక దానికి రిలేటెడ్ గా స్వామివారు చెప్పిన సందేశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బర్త్డే సందర్భంగా ఉన్నది ఒకటే మతము, అది ప్రేమ మతం. ఏ మతమైనా భగవంతుని ప్రేమ స్వరూపగానే భావిస్తుంది. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, లివ్ ఇన్ లవ్. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను పూర్తిగా కలిగి ఉన్న అద్వితీయమునందగా అర్హుడగును. ఇంకో అద్భుతమైన పద్యం చెప్పారు. మనం ఎవరంటే హిందూ అంటే ఎవరు. వీడియోస్ బాగానే ఉంటాయి కానీ కింద కామెంట్స్ బాగుంటలేదు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ గ్రూప్.
నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు. నేను పెట్టిన వీడియో బాగుండొచ్చు, కింద కామెంట్ ఈ గ్రూప్ లో ఏ మతానికి సంబంధించిన మాటలు రాకూడదు మన దగ్గర. స్వామి పర్ఫెక్ట్లీ తెలియదు హూ ఈజ్ ఎ హిందూ, హూ ఈజ్ ఎ రియల్ క్రిస్టియన్, హూ ఈజ్ ఎ రియల్ ముస్లిం, హూ ఈజ్ ఎ రియల్ సిక్. అద్భుతమైన పద్యం చెప్తారు. ఉదయమందు ప్రేమ పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు, వాడే సిక్కు, వాడే హైందవుండు, వాడే ముస్లిము కూడా, వాడే మానవుండు వస్తుడు. వాడు ఈ కులమా ఈ మతం అవన్నీ పక్కన పెట్టు, ముందు మానవుడు. పుట్టంగానే వాడు వీడే ముద్ర వేస్తే ఎట్లా? మనం అమ్మ కడుపులో నుంచి రాగానే వాడికి ముద్ర పడేస్తే మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఆలోచించుకోవాలి. భూమికి రాగానే వాడికి ముద్ర వేసేస్తాం మనం. అందుకని స్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ సాయి ఆర్గనైజేషన్ అండి, వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ మాట్లాడేటప్పుడు కూడా. నాకు అప్పుడప్పుడు కొంచెం ఎవరైనా డివేట్ అవుతే కోపం వస్తుంది. వేరే మతం గురించి మనం విమర్శించకూడదండి ఇక్కడ ఈ వేదిక మీద. నీకు భావాలు ఉంటే అనుకోవాలి లోపల. మనం ఏ మతమును విమర్శించకూడదు, స్వామి ప్రిన్సిపల్ అది. ఇప్పుడు క్రిస్టమస్ 3 రోజులు సెలబ్రేట్ చేసుకున్నారు, అద్భుతం. మా పక్కనే చర్చి ఉంది, నేను వెళ్ళి వాళ్ళు గ్రీట్ చేసి వచ్చాను. దట్స్ వై అట్ ప్రశాంతి నిలయం ఆల్సో సెలబ్రేటింగ్ క్రిస్టమస్. మనం 4 రోజులు, 22, 23, 24, 25. వీణలో బయట వాళ్ళు అన్నట్టుగా మనం అంటే మరి తేడా ఏముంది? నన్ను ఒక ఆయన అడిగాడు, పేరు చెప్పదలుచుకోలేదు. క్రిస్టమస్ ఇన్విటేషన్ ఇవ్వడం నాకు ఏంటంటే, నేను కంప్యూటర్లో వర్క్ చేసేవాడిని, రిటైర్మెంట్ వర్క్ కూడా. కంప్యూటర్ బాగా వాడుకున్నాను. అప్పుడు బాగా వాడుకునేప్పుడు అసలు ఇప్పుడు కంప్యూటర్ ముట్టుకోదలుచు. ఈవెన్ ఐ డోంట్ నో ల్యాప్టాప్ ఆల్సో. నాకు ఏమన్నా ఉంటే ఫోన్ మాత్రమే. ఏ పండుగకైనా ఇన్విటేషన్ అన్ని చోట్ల పంపించాను. వస్తారా నాకు సంబంధం అండి, పిలవటం నా ధర్మం అండి. వెడ్డింగ్ కార్డు వేసిన 1000 మంది వస్తారైనా 1000 మంది పిలవటం మన ధర్మం. అందుకే 1000 మంది నాకు పరిచయం ఉన్నారు. నాకు సరిపోక రీప్రింట్ కూడా చేయించుకున్నా ఒక సందర్భాల్లో. క్రిస్టమస్ ఇన్విటేషన్ ఇచ్చేప్పుడు ఎదుటి వ్యక్తి అడిగింది నన్ను, వాళ్ళు వైకుంఠ ఏకాదశి కూడా సెలబ్రేట్ చేస్తారా అని. వాళ్ళు వైకుంఠ ఏకాదశి సెలబ్రేట్ చేస్తారని నాకు తెలియదండి. మా స్వామి మమ్మల్ని క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోమన్నాడు. వీణలో అనేక తీగలు ఉంటాయి. జగదీశ్వరి గారు మీరు జాయిన్ అయితే నేను ఆపుతా. పద్మ బి అలర్ట్. వీణలో అనేక తీగలు ఉంటాయి. ఒక్కొక్క తీగ ఒక్కొక్క రకమైన శబ్దం ఇస్తుంది. ఏ ఒక్క తీగ అపస్వరం పలికినా వినటానికి ఇంపుగా ఉండదు. ఆవిడికి ఇబ్బంది అని నేను చెప్తున్నా. తీగలు వేరు వేరు కానీ వీణ ఒక్కటే. దేశమే వీణ, మతములే తీగలు. వీణపై తీగలన్నీ చేరి సుస్వర సంగీతమును పలికించినట్లు. నాకు మంచిగానే ఆపాడు స్వామి మధ్యలో గ్యాప్. కరెక్ట్గా క్రిస్మస్ టైంలో వచ్చింది టాపిక్. సుస్వర సంగీతమును పలికించినట్లు మతములన్నీ ఏకమైనప్పుడే అందరికీ ఆనంద ప్రాప్తి. స్వామి చాలా తరచుగా చెప్తుంటాడు ఈ పద్యం. నేను కూడా నాకు అవకాశం ఉన్నప్పుడు చెప్తుంటా, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. ఇంకో మాట కూడా చెప్పాలి, మీది ఏ మతం అంటే మతం మాకు సంబంధించి ఎప్పుడైనా బాగా రెట్టిస్తే మాది సర్వమత సమ్మతం చెప్పాలి మనం. హిందూ మతము నేను వద్దంట్లో, హిందువులు కాదంటలేదు నేను. హిందూస్, హిందూ అంటే విశాల భావం కలవాలి. అల్లాయించు మహమ్మదీయులు యెహోవాయించు సత్క్రైస్తవులు. నా అహం సత్యబోధకులు నాన్ డివోటీస్ చాలా మంది ఉన్నారు, సాయిబాబా భక్తులు కాని వాళ్ళు. ఇప్పుడు ఈ 2-3 రోజులు విపరీతంగా పెడితే క్రిస్టమస్ మెసేజ్ నాకు తెలుసు పెట్టినప్పుడే వాళ్ళకి తలకాయనే పోస్తాం. వీడియో కూడా బాబు క్రిస్టమస్ పెడతాడు అని అనుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు, డబ్బు పోతారు. అల్లాయించు మహమ్మదీయులు యెహోవా
జెహోవా into సత్క్రైస్తవులు, ఉల్లాభ్యాక్షులు into వైష్ణవులు, శంభోడించి శైవులు, సదా ఉల్లాసమును కొల్ల ಎಲ್ಲರನ್ನೂ ಆಯುಧ ಭೋಗ ಭಾಗ್ಯಾದಿ ಸಂಪಲ್ ಲಾಭಂ ವಸಂಗೆ రోజు పరమాత్ముడు ఒక్కడే చూడుడి. అంతమంది రకరకాలుగా పేర్లతో పిలుస్తుంటారు. సదా ఉల్లాసమున గొల్వ, ఎవడు ఏడుస్తూ గెలవడు. అలా కొలిచిన వాళ్ళందరికీ ఏం కావాలి? ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభము ఇచ్చేవాడు రసంగి రోజు పరమాత్ముడు ఒక్కడే. గాడి అమెరికన్ గాడు, ఇండియన్ గాడు అంటూ లేరు. ఇక్కడి నుంచి అమెరికా పోయినవాడికి అమెరికా దేవుడు అంటాడా? ఇంకో సందర్భంలో బాగా చెప్తారు, వాట్ రిలీజియన్ మీన్స్ రిలీజియన్ దట్ విత్ బ్రింగ్ ఎక్కడి నుంచి చెప్తాం అక్కడ తీసుకుపోయేది మతం. మతము క్రమశిక్షణ నేర్పు హితము గూర్చి ఆత్మశక్తి తేజంబు అధికపరచు, దాని మర్మ మెరిగి చాటకున్న జాతి సంస్కృతి నశించి జబ్బుపడు. మనం కళారా చూస్తూనే ఉన్నాం ఒక 1.5 years బట్టి. విష్ణువే గొప్పని వైష్ణవులు అనుకుంటా, శంభుడు గొప్పని శైవులు అనగా. ఇది ఎవరి పరిస్థితి? ఒక మహనీయుడు వచ్చే పరిస్థితి. ఎవరి పరిస్థితి? రుద్రుని తాల్తాలు చెప్పాడు. ఒక మహనీయుడు అవతరించే పరిస్థితి. ఎవరైనా ఈ మధ్య వండర్ఫుల్. అప్పుడు ఒడు చేస్తున్నారు. హిందువులోనే 14 మంది రకాలు ఉన్నారు. అప్పుడు వేరే వాళ్ళు కొట్టుకోవడం కాదు. ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళు 6 రకాల భాగాలు అయిపోయి వాడు వేయండి పోయి వీడి వాడిని గొప్పతనం చూడండి ఎంత బాగుంది. ఇది ప్రోగ్రెస్. ఒకడొకడు కాదు. తోకాలు హెచ్ఐఎన్డిలోనే 6 రకాల, ఒక ఊరిని 6 ముక్కలు చేసుకుని వాళ్ళు మా దేవుడి అయినా మా దేవుడి అయినా ఆయన పుట్టే పరిస్థితి అది. ఎంత కష్టకాలంలో పుట్టాడు చూడండి పాపం. అతను కష్టతరుణంలో పంపించాడు. ఇది మెసెంజర్ ఆఫ్ గాడ్. విష్ణువే గొప్పవని వైష్ణవులు అనుచుండా, శంభుడు గొప్పని శైవులనగా, గణపతి గొప్పని గానాపతులు పలక, శారద గొప్పని చదువులనగా. దట్స్ వై ఆయన పంచాయతన పూజ అనేది ఎప్పుడు గొప్ప కాదు. ఒక డయాస్ మీద అందరి దేవుళ్ళు పెట్టాలి విగ్రహాలు అంతే. ఒక డయాస్ మీద మొత్తం 4 దిక్కులు, సెంటర్లో ఒక ఆయన. సెంటర్లో ఒకటి పెట్టుకుంటా నీ ఇష్టం. యూ మస్ట్ హ్యావ్ 5 idols. అలా ఘనంలో నా తురకలు చెప్ప, శాక్తేయులందరూ శక్తి అనగా, నేను గొప్పటంచు నాదు భక్తులు చెప్ప, అందరొక్కటే అని కొందరనగా, సర్వమత సమ్మతం అనగా సత్యమైన బ్రహ్మమొకటే అని మీరు పలుకవలేవు, ఇంతకనే వేరే దీర్ఘపరుతూ సాధు సద్గుణ గనులు సభ్యుల. నేను చాలా బాగా చెప్పారు చూడండి, చిన్న వీడియో. నాకే నవ్వు వచ్చింది. నేను చూసేసి మా మేడం చెప్పిన, ఎందుకు ఇట్లా అంటారని అర్థం. అది క్రాస్ అంటే అదిట, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఇప్పుడు చూడండి ఆ వీడియో, 50 సెకండ్ల వీడియో. నిన్న ఈ శరీరం గురించి ఒక అద్భుతం వీడియో పెట్టింది రాజా. అద్దె కొంప బ్రాహ్మణ్ శ్రీమూర్తి. అద్దె కొంపకి ఇంటికి డెకరేషన్ చేసుకుంటాం. సొంత కొంపలు అయితే లక్షల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటీరియర్స్ పెడతాం. నాకు వెంటనే సుధాకర్ గారు పెట్టారు. ఎంత అద్భుతం సార్, దేహం అద్దె కొంప లేకపోతే నిజమైన కొంప, ఎంత బాగా తెలియపరిచారు. నేను కాదు, ఎవరో ఎవరో మంచి పెడితే పెట్టాను. మంచి పెట్టండి, పనికిమాలి పెట్టద్దు. నాకు సింపుల్ 1 minute లో ఇది అద్దె కొంప. ఎంత బాగా చెప్పారు. ఇలా శిరస్సు అనుకుంటా, గుండె కొట్టుకుని భుజాలు ఎంత ఎత్తుకుంటా అనే సింబల్ ఏంటంటే అది హెడ్, హార్ట్, హ్యాండ్. ఎప్పటికైనా ఇది 3. అన్ని మతముల వారు భగవంతుడు సర్వవ్యాపి అని, సర్వజ్ఞుడని, సర్వశక్తిమయుడని విశ్వసిస్తున్నారు. ఉపనామములు వేరు, దివ్యత్వం ఒకటే. అసలు మతం అంటే ఏమిటి? మనస్సు నుండి ఆవిర్భవించినది
మతి, ద రిఫ్లెక్షన్ ఆఫ్ మతి, మతి యొక్క ప్రతిబింబమే మతం. అద్భుతమైన డెఫినేషన్. జగదీశ్వర్ గారు ఓకే, కోపం వచ్చింది అన్నాడు. మంగళవారం ఏం మావిడికే మళ్ళా మనసు నుండి ఆవిర్భవించినది మతి, మతి యొక్క ప్రతిబింబమే మతం. అందువల్లనే స్వామి ఏం చెప్తుంటారు, ఇది అందరికి తెలిసిన పద్యం, బాలుక పద్యం కూడా. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ. బోధించే, మనం రకరకాలు దీన్ని మారుస్తుంటాం. మతములన్నీ చేరి మంచినే బోధించే, బోధించుగాడు, బోధించక చాలా తేడా ఉంది. బోధించే మీన్స్ ఆల్రెడీ నేరేటెడ్ పాస్ట్. తెలిసి మెలగవలే తెలివితోడ. మతులు మంచివైన మతమేమి చెడ్డది, వినుము భారతీయ వీరసూత్రాన్ని ప్రబోధించాడు ఒక బర్త్డే రోజు స్వామి. కావున ఈనాడు మానవులను కాదు, మతులకు మనసుకు బోధించాలి. ఈ మనసు ట్రీట్మెంట్ అంటే కథ ఉంటుంది, ఏదో రాదు ఇంటిస్తున్నా. మనసు ట్రీట్మెంట్ కథ, బాల వికాస్ కథ. ఒక రాజుగారు ఆడపిల్ల. ఎనీబడి? సాయిరామ్. ఒక రాజుగారు ఒక ప్రకటన చేస్తారు, అదే అనుకుంటున్నాను. ఒక రాజుగారు ఒక ప్రకటన చేస్తారు, మీకు అందరూ వచ్చి ఏం కావాలో అది తీసుకెళ్ళిపోమంటారు. అది మీకు కావాల్సిన తీసుకెళ్ళండి, నేను ఇచ్చేస్తానంటారు. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఒక పిల్ల ఒక పాప ఆ రాజుగారు చేయి పట్టుకుంటుంది. ఓకే, అయితే స్టోరీ ఏంటంటే స్వామి చెప్పిన కదా, ఒక రాజుగారు నాటింపు వేస్తాడు, మీ అందరికి పొలాలు ఇస్తాను, మేకలు ఇస్తాను, మంచిగా మేకలు మేపుకురండి, ఒక 4 రోజులు మేపుకురండి. నా దగ్గరికి 31వ రోజు వచ్చినప్పుడు మేక ఏం పెట్టినా తినకూడదు. ఎవడు మేకైతే తినకుండా ఉంటుందో వాళ్ళని నేను మినిస్టర్గా చేసుకుంటాను. మరి నిజమైన పరీక్ష కాదు, స్వామి చెప్పింది కదా, మనం చెప్పాలి. సో మంచిగా పొలాలు ఇచ్చారు, మేకలు ఇచ్చారు, దొన్నపోతులాగా తిండి పెట్టారు. ఒక అమ్మాయి ఏం చేస్తుంది, తెలుగు అమ్మాయి, ఫుడ్ పెట్టినట్టే పెడుతుంది, చపాతీ చేతిలో పెడుతుంది, ముద్దు పెట్టగానే మూతి మీద దెబ్బ కొడుతుంది. మనం అనుకోండి, ఇస్తే కల్లా దెబ్బ కొట్టి ఎన్నిసార్లు చేయబెడతాం? 2 సార్లు పెడతాం. పెద్దోళ్ళు అయితే ఒకసారి పెడతారు, చిన్నపిల్లలు అయితే పాపం అమాయకులే 2 సార్లు. ఈ రోజు అమాయకులు ఎవరు లేరు, అందరూ మాయకులే. మేక కూడా 1-2 సార్లు చూసింది, పచ్చిగడ్డి పెట్టేది, మూతి పెట్టినప్పుడు మూతి మీద దెబ్బ కొట్టేది. సో దానికి బాగా అలవాటైపోయింది, ఇది గడ్డి పెట్టేది దెబ్బ కొడుతుంది అని చెప్పి యజమాని. 4 రోజులు గడిపోయింది, అందరి మేకలు దొనపోతలాగా వచ్చినాయి. అవన్నీ అనుకుని బాగా మేపాం కదా, మొత్తం 2 ఎకరాలంతా తిన్నాయి. తినాలనుకున్నాయి అన్ని, గడి చూడగానే అన్ని పరిగెత్తినాయి. గ్రీన్ గ్రాస్ ఎవడు కొట్టు, గ్రీన్ గ్రాస్, అందుకని అక్కడి నుంచి వచ్చింది గ్రీన్ గ్రాస్. కాన్పూర్ స్టేడియం గ్రీన్ గ్రాస్. క్రికెట్ మీద పిచ్ మీద కూడా గడ్డి పెంచుతారు. గ్రీన్ గ్రాస్ అంటే చాలా ఇష్టం అందరికి. ఈ అమ్మాయి చక్కగా తెలియగా ఈ అమ్మాయి ఎక్కితే అప్పుడు రాజుగారు షీ సెలెక్టెడ్ హర్ ఇంటెలిజెన్స్ అనమాట. అమ్మాయి ట్రీట్మెంట్ టు ద మైండ్, నాట్ టు ద బాడీ. ఈనాడు మానవులకు కాదు, మతులకు మనసుకు బోధించాలంటారు స్వామి. అప్పుడే మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు అని కంటిన్యూ చేస్తూ, మరి మతంలోనే చేరి బోధించిన మంచి ఏమిటి, బాగానే ఉంది అని స్వామి. అన్ని మతములు ప్రేమ, దయ, సహనము, సానుభూతి, సత్యము, క్షమ మొదలైన మానవతా విలువలను అలవర్చుకొని ఆచరణలో పెట్టాలని బోధిస్తున్నది. ఎవ్వరు ఏ మతమైన బుక్కుల్లో చూసినా ఇదే ఎసెన్స్, చెప్పే విధానం కావచ్చు. అన్ని మతములు భగవంతుడు ఆత్మస్వరూపుడని
ఉదయ కుహరముందున్నాడని బోధిస్తున్నది. ఉదయం నిర్మలముగా ఉంచుకోమని, సద్భావము, సత్యమైన పలుకులు, సత్ప్రవర్తన వలనే త్రికరణ శుద్ధిని సాధించగలని ప్రబోధిస్తున్నది. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది మతాస్? సర్వమతముల సారము. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్, పాత్వేస్? సర్వ మార్గముల గమ్యము ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, హృదయ పవిత్రం సాధించితే. ఎందుకంటే దయగల హృదయమే దైవ మందిరం ఉండేది. ద హార్ట్ ఇది టెంపుల్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఉంటాడు భగవంతుడు? నిజంగా ఉండేది హృదయంలో. దేవాలయంలో లేడా అంటే మనం పెట్టుకోం. అనగా ప్రేమమయమైన హృదయమును పొందుటయే అది ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజన్స్ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది పాత్వేస్ ఆఫ్ వర్షిప్. ఈ నవవేద భక్తి మార్గాలు 9 చెప్పాడు, ఇంకా 900 ఉండొచ్చు, మనకు తెలియదు. వాటన్నిటి ఎసెన్స్ ఏంటంటే ద ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, హృదయ పవిత్రత. ఎందుకంటే ప్రేమయే దైవము, అది భిన్నం కాదు. దైవమే ప్రేమ అని విశ్వసించమని చాటుతుంది. మరి అహంకార ఉండవస్తుగా అహంకార నిర్మూలన కొరకు మానవ సేవ చేయమన్నారు. నేను మార్మూల గుడిసెల్లో పోయి వచ్చిన ఇప్పుడు కనీగ నగర్లో. ఎంత వ్యాస్ట్ ప్లేస్ అని బాబోయ్, చాలా చాలా చివరికి పోయి వచ్చిన కనీగ నగర్ మార్నింగ్. నిర్మూలన కొరకు మానవ సేవ చేయమన్నారు. అది పరులు కాదు, పరమాత్మ స్వరూపులు. పరమాత్మ సేవ చేయలేము. సాయిబాబాకి ఏం సేవ చేయలేము. నా రూపాలు చేయమని చెప్తున్నాడు. అన్ని మతములు బోధిస్తున్నాయి మానవ సేవే మానవ సేవ. ఎవరైనా రెండు పాయింట్స్ చెప్తాయి అన్ని మతాలు. ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. మానవ సోదరత్వము, దైవ పితృత్వము ఎలుగెత్తి తాడు. ఉత్తరం చెప్పట్లా, చెవులో చెప్పలా, మైకుల్లో చెప్పినాయి. అందుకని ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం ప్లెడ్జ్లో. మనం పిల్లలకి నేర్పిస్తాం చిన్నతనం నుంచి. మానవ సోదరత్వము అండ్ దైవ పితృత్వము ఎలుగెత్తి చాటుతున్నవి అని అర్థం. ఇది చెప్పటమేనా? నా దగ్గర చెప్పటం లేదు, చేసి చూపటం అన్న అర్థం. నాట్ టెల్లింగ్, డూయింగ్. ఫర్ దట్ పర్పస్ స్వామి 1975 November 23rd, ఒకసారి 50th బర్త్డే కావచ్చు, ఎవరిని వెళ్ళుండవచ్చు పాత డివోటీస్. సర్వధర్మ ఐక్య స్తూప స్థాపన చేశారు. ఎవరన్నా సత్యం శుభం సుందరం విజయదశమి చాప్టర్ చదువుతారండి? ఎనీబడి? ఎవరన్నా పుస్తకం ఉంటే చదవని వాళ్ళు. బి రెడీ? ఎనీబడి రెడీ? ఓకే. సో భగవాన్ బాబా 50వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ సర్వధర్మ స్తూపం పుట్టపర్తి పోయిన వాళ్ళందరూ తెలుసు ఎక్కడ ఉంటుంది. పూర్ణచంద్ర సభా మండపం ప్రవేశ ద్వారానికి ఎదురుగా సర్వధర్మ ఐక్య స్తూపము భగవాన్ స్వహస్తములచే ఆవిష్కరణ. ఎనీబడి రెడీ టు రీడ్ విజయదశమి టాపిక్? రేజ్ యువర్ హ్యాండ్. ఈ అపూర్వ స్తూపము 5 అర్ధవృత్తాకారములతో నిర్మించబడినది. వీటిలో ప్రపంచంలోని 5 ప్రధాన ధర్మములోని సూక్తులు చంద్రకాంత శిలలపై చెక్కబడి ఉన్నవిట. పై భాగమున శిల్పకళా చాతుర్యంతో ఒక కమలము నిర్మించబడినది. అటువంటి చంద్రకాంత శిలాపలకములలో ప్రణవము హిందూ మతము, ధర్మచక్రము బౌద్ధము, అగ్ని జొరాస్ట్రియన్, నక్షత్ర సహిత చంద్రవంక ఇస్లాం. 2 చేయాలన్నమాట. ఏ విధంగా అయితే నక్షత్రం చంద్రవంకను విడకుండా ఉండాలో మనం కూడా అలాగే భగవంతుని విడకుండా ఉండాలి. నక్షత్ర సహిత చంద్రవంక ఇస్లాం. సిల్వ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. తలకాయ నుదురు కొట్టుకోవాలి, గుండె కొట్టుకోవాలి, 2 భుజాలు కొట్టుకోవాలి. అది సింబల్. నుదురు కొట్టుకోవాలి, గుండె కొట్టుకోవాలి, 2 భుజాలు కొట్టుకోవాలి. దట్ ఈస్ సిలువ. సిలువ క్రైస్తవ చిహ్నములు చెక్కబడి ఉన్నాయి. కేవలము బొమ్మలేయటం కాదు,
ఆ చిహ్నముల కింద మతం యొక్క సందేశం కూడా దాని యొక్క వివరణ సూత్రప్రాయంగా బ్రీఫ్ గా నేరేషన్ కూడా చేశారు స్వామి. ఆ ఓంకారం కింద ఏం రాశారంటే, ఓంకారం అనేది సనాతన ధర్మానికి గుర్తు. అటువంటి ఈ ఓంకారమును మీ హృదయాంతరాళములోను ఈ విశ్వమంతటను ప్రతిధ్వనించుతున్న ప్రణవ శబ్దంగా గుర్తించింది. ఇతర అనిల్ కుమార్ గారితో ఇప్పుడు ఎవరో పోతుంటే రైలు ఎంత స్పీడ్ గా పోతుంటే ఏం వినపడుతుంది? ఓంకారం అంటాడు. ఓంకారం రైలు పట్టాల శబ్దాలు ఓంకారం ఎట్లా వినపడుతుంది అంటే ఆయన వినపడింది, నాకు రైలు శబ్దంలా వినపడింది. అంబా అని ఆవరిస్తే అందులో ఓంకారం వినపడుతుంది. చేతిలో కింద వస్తువు పడ్డ ఓంకారం వినపడుతుంది. ఎవ్రీది ధర్మచక్రం. బౌద్ధ మతమునకు చిహ్నము, కారణము, కార్యకలాపం బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. నేను కూడా చెప్పాడు ఆయన మహాభారతం. కార్యము కారణము రెండు ఇంటర్ రిలేటెడ్, వేరేగా ఉండవు. కారణ కార్యకలాపములను, కర్మము దాని ఫలితములను సమన్వయించి సంప్రాప్తింప చేయనది ధర్మచక్రం. ఇంకో బాగా చెప్పాడు. ఇంకో సంచి ఆగామి సంచిత కర్మలు సంచి మోసుకొచ్చుకున్నాం అని చెప్తున్నాడు. ఆ సంచిని మళ్ళీ నింపకుండా ఉంటే బాగానే ఉంటుంది, బరువు తగ్గుతుంది. బట్ స్టిల్ వీఆర్ ఫిల్లింగ్ ఆగామి. క్యారీ చేసామే సంచిత కర్మలు అంటే దాన్ని ఎంటీ చేసుకోవాలి, కానీ మళ్ళీ స్టిల్ వీఆర్ ఫిల్లింగ్. అటువంటి సంప్రాప్తింప చేయనది ధర్మచక్రము అనున్నది గుర్తించము అని ధర్మచక్రం మనందరికి సూచిస్తుంది. అగ్ని, జొరాస్ట్రియన్ మత చిహ్నం. అగ్ని అంటే మనకు తెలుసు, స్వాహ. నీలోని దేశభావం సంక్రాంతికి ఎలాగో వస్తాం, అందులో మన ఇంట్లో పనికిరాని పాత రోతయాన్ని పడేస్తాం, పనికిరాని చెత్తలని. ముందు మా దగ్గర టైర్లు కూడా కాల్చుకుంటారు. ఎంత అవివేకం అనమాట. నీలోని దేశభావములన్నింటినీ పవిత్రమైన అగ్నికి ఆహుతి చేసి నిర్మల హృదయనిగా మారి దివ్యత్వం పొందుము. దిస్ ఈజ్ 5. చంద్రవంక నక్షత్రం ఇస్లాం మతానికి గుర్తు. నక్షత్రం చంద్రవంకను ఎంత భక్తి శ్రద్ధలతో ఆశ్రయించుకొని ఉన్నదో అటువంటి అచంచలమైన శ్రద్ధాభక్తులను అలవర్చుకునము. శిలువ, క్రైస్తవ మత చిహ్నం. శిలువ అంటే ఒక వెర్టికల్ ఐ, క్రాస్ ఐ. అయ్యే అక్షరం అని ఇంగ్లీష్ లెటర్లో ఒక నిలువై అడ్డగీత అయి. నేను నా అహంకారమును పూర్తిగా ఖండించి అనగా నిర్మలము గావించి అమృతత్వం పొందు. అహంకారం ఉన్నంత వరకు నిర్మలత్వం రాదు, అమృతత్వం రాదు. ఈ 5 చిహ్నాలు కాకుండా మధ్య ఒక దీపస్తంభం పెడతారు పెద్దది. మన సనాతన సార్ వెనకాల ఈ బొమ్మ ఉంటుంది చూడండి. మధ్యనున్న దీపస్తంభం అదొక వెర్టికల్ స్తంభం. దానిపైన గల కమలము సర్వమత సాధనల గమ్యమైన హృదయ కమల వికాసమునకు జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతి కించిత్ జ్ఞానజ్యోతిని వెలిగించమని ఇందిరాదేవి కోరింది. ప్రతివాడిలో ఉంటుంది జ్ఞానజ్యోతి, వెలిగించక్కర్లేదు, కానీ ఆడిపోతే వెలిగించుకోవాలి. జ్ఞానజ్యోతి ప్రజ్వలములకు ప్రతీక. ఇంకో మాట చెప్తారు ఇక్కడ, విభిన్న మతాలను విలసిల్లనివ్వండి. ఇది సింగ్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్. ప్రపంచంలో 180 దేశాలు అందరూ కూడా రకరకాల భావాలు, రకరకాల భాషల్లో దే ఆర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్. ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో ఏ భాషలో పిలిచినా ఆయన పిలిచిందే. ఓ గాడ్ అంటే ఆయనకి చెందింది. రామకృష్ణ అనకల మనకు ఓ గాడ్ ఓ గాడ్ ఓ గాడ్ మంత్రం. దేవుడు ఉన్నాడు నిజమైన మంత్రము. విభిన్న మతాలను విలసిల్లనివ్వండి. భిన్న రాగాలతో వివిధ భాషలతో భగవంతుని వైభవం గానం చేయండి అని శంకరావాన్ని పట్టుకొని శంఖం ఊదారంటే శంఖం ఊదక్కర్లా. కృష్ణ పరమాత్మ అలాగ శంకరావం పూరించారు తన 50th బర్త్డే సందర్భంగా స్వామి ఆ యొక్క సర్వమత శుభ ఆవిష్కరణ ద్వారా.
2 సర్వధర్మ భజన్స్ మంచిగా పాడేవాళ్ళు పాడండి ఎనీబడి. ఇప్పుడు పాడమంటారు సార్? పాడటమే, అడగక్కర్లేదు. బాగా పాడేవాళ్ళు పాడమంటమే. సాయిరాం. సర్వధర్మ ప్రియ దేవా, సర్వధర్మ ప్రియ దేవా, సత్య సాయి దేవా, సత్య సాయి దేవా, అల్లా యేసు బుద్ధౌ నానకు, అల్లా యేసు బుద్ధౌ నానకు, जो राष्ट्र महावीर तुम हो, जो राष्ट्र महावीर तुम हो, अल्लाह तुमको येसु तुम हो, अल्लाह तुम हो, येसु तुम हो, बुद्ध बुद्ध तुम हो. साईराम सारी. विश्वरूप तुम हो, विश्वरूप तुम हो, రామహితము विश्वरूप तुम हो. सर्वधर्म प्रिय देवा, सत्य साई देवा, अल्लाह येसु बुद्धौ नानक, जो राष्ट्र महावीर तुम हो. साईराम. రామ హి తుమ హో, రామ హి తుమ హో, కృష్ణ హి राम తుమ ही హో, तुम हो, कृष्ण ही విశ్వరూప तुम हो, विश्वरूप तुम हो, विश्वरूप तुम हो, विश्वरूप तुम हो, विश्वरूप तुम हो. सर्वधर्म प्रिय देवा, सत्य साई देवा. साईराम. थैंक यू. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम. पति साई शंकरा, तुम ही हो मेरे प्राण. पति साई शंकरा, तुम ही हो मेरे प्राण. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम. जो राष्ट्र येसु बुद्ध तुम हो, सबके पालनहार. जो राष्ट्र येसु बुद्ध तुम हो, सबके पालनहार. सच्चिदानंद साई तेरा वृंदावन शुभ धाम. ओ सच्चिदानंद साई तेरा वृंदावन शुभ धाम. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम. पति साई शंकरा, तुम ही हो मेरे प्राण. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम. जो राष्ट्र येसु बुद्ध तुम हो, सबके पालनहार. सच्चिदानंद साई तेरा वृंदावन शुभ धाम. ओ सच्चिदानंद साई तेरा वृंदावन शुभ धाम. अल्लाह तुम ईश्वर भी तुम, महावीर नानक राम.
सर्वधर्म प्रिय साई देवा, सर्वधर्म प्रिय साई देवा, साई देवा देव देवा, सर्वधर्म प्रिय साई देवा। अल्लाह येशु गुरु ग्रंथ गोविंदा, अल्लाह येशु गुरु ग्रंथ गोविंदा। मौल साई महावीर माधवा, मौल साई महावीर माधवा। जो राष्ट्र बुद्ध साई शंकरा, जो राष्ट्र बुद्ध साई शंकरा, साई देवा देव देवा, साई देवा देव देवा, सर्वधर्म प्रिय साई देवा, साई देवा देव देवा, सर्वधर्म प्रिय साई देवा। अल्लाह येशु गुरु ग्रंथ गोविंदा, मौल साई महावीर माधवा। जो राष्ट्र बुद्ध साई शंकरा, साई देवा देव देवा, साई देवा देव देवा, सर्वधर्म प्रिय साई देवा। साई राम। థ్యాంక్ యూ సో మచ్. ఒక సందర్భంలో స్వామి has given beautiful narration about human being, including himself. ఆయన కలుపుకుని చెప్పిండు. అదేంటో చూద్దాం. ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చాడు కనుక ఆయన కలుపుకుని చెప్పిన ఒక నగ్న సత్యం మానవుడు అంటే ఏంటో. అంటే మేము తెలియదండి, 70 సంవత్సరాలు వచ్చినాయంటే నాకు తెలియదు. మన వేదంలో చెప్పాడు, మా తాతగారు 3 సంవత్సరాలే అన్నాడు. నాకు కూడా 3 సంవత్సరాలు, 4 కావచ్చు, 4.5 కావచ్చు. ఒక బర్త్డే సందర్భంలో స్వామి చెప్పింది అబౌట్ హ్యూమన్ బీయింగ్. మానవ అనే పదమునకు మా ప్లస్ నవ. మా అనగా కాదు, నవ అంటే కొత్త. సో మానవుడు కొత్తవాడు కాదు, అంటే పాతవాడే. పాతవాడిని ఏమంటారంటే పదం సనాతనుడు అంటాడు. సనాతనుడు అనగా నిత్య సత్య తత్వంతో కూడినవాడు. హ్యూమన్ అంటే హూ బిహేవ్ విత్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ కాల్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. అద్భుతమైన పదం. ఎవరి నాట్ హ్యూమన్ బీయింగ్. హూ బిహేవ్ విత్ హ్యూమన్ వాల్యూస్ ఓన్లీ కాల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి నిత్య సత్య తత్వంతో కూడిన వాడు ఏమంటారు? ఆత్మ అంటారు. సో దట్స్ వై మానవుడు అంటే ఆత్మస్వరూపుడు. అర్థం కాలేదు? అర్థం కాబోయేందుకు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికే నిన్ను నువ్వు తెలుసుకో అని వేదాంతం ఘోషిస్తోంది అన్నారు స్వామి. నో యువర్ సెల్ఫ్. మళ్ళీ ఎక్కడికే వస్తాం, ఎక్కడి పోయినా అక్కడికే వస్తాం. సామాన్యంగా ప్రతివారు నీవెవరు అని ప్రశ్నిస్తారు, కానీ నేనెవరు అని ప్రశ్నించుకోరు. కానీ నిరంతరము ప్రతి ఒక్కరూ నేను నేను అని పదే పదే పలుకుతూ ఉంటాం. నేను ఎవరు? దేహమా అని ప్రశ్నిస్తే కాదు అని తెలుస్తుంది. ఇది నాది కన్ను, ఇది నాది పెన్ను. ఇప్పుడు చేతిలో పెన్ను ఉంది, ఇది నాది కన్ను అంటాను, ఇది నాది కత్తి అంటాను. ఇది నాది కన్ను అంటామనగా కన్ను వేరు నువ్వు వేరు అని స్ఫురిస్తుంది కదా. నువ్వంటే కన్నేనా? నువ్వంటే నోరా? నువ్వంటే పొట్ట? నువ్వంటే కాళ్ళ? ఇవన్నీ పార్ట్స్, వినలు తీగల్లాగా. కోటీశ్వరుని మొదలు ఈ మాట చెప్పగా నాకు గుర్తుకొస్తుంది. తెల్లారుజాము రాముడు ఎర్లీ మార్నింగ్ నిద్ర ఇంకా పొద్దునే పోతాట వశిష్ఠుడి దగ్గరికి. తలుపు కొడితే ఎవరంటారు? నువ్వెవరు? హూ ఆర్ యూ?
చెప్తే కానీ తలుపు తీయరు మా చెన్నైలో. తాళం తీయాలి, బోల్ట్ తాళం తీయాలి, అప్పుగా మీరు లోపలికి వస్తారు. మాకైతే అవేం లేవు. నువ్వెవరు అడుగుతున్నావు లోపల నుంచి వశిష్ఠుడు? అదే అర్థం కాలే, అది తెలుసుకోవడానికి వచ్చాను మహర్షి అంటాడు. పక్కన రాముడు అవతల పక్కన. రాముడికి ఎవరు? రాముడికి అర్థం కాలేదు ఆయన ఎవరు. మనకేం అర్థం అవుతుంది? కోటీశ్వరుని మొదలు కోటి పేద వరకు, సామాన్యుని మొదలు పరమహంస వరకు తనకు తాను నేను ఫలానా అని పరిచయం చేసుకుంటాడు. ఐఎమ్ సో అండ్ సో. తప్పదు కదండి, మస్ట్. లేకపోతే పిల్లగాడికి తెలియదు విషయాలు ఎవరో. విషయాలు చెప్పుకోవాలి, లేకపోతే మనమన్నా చెప్పాలి. ఈ ప్రపంచమంతయు ఈ నేను అనే పదం మీద బేస్ ఆధారపడి ఉంది. సో ఈ నేను అనే తత్వమే ఆత్మతత్వం. దీనిని శృతులు హృదయము అని అన్నాయి. ఇందాక హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్, అది జీసస్. అది ఆమెను అంటారు. ఎందుకు నొప్పుకుంటారు? కాశీ స్థానాన్ని, హృదయ స్థానాన్ని 2 భుజాలు ఎందుకు నొప్పుకుంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. దీన్ని శృతులు హృదయము అన్నాయి. ఆత్మ అన్న హృదయం అన్న ఒకటి. హృదయం అంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ కాదు. కరుణతో నిండిన హృదయం, కరుణతో నిండిన స్థానం హృదయం కనుక అందరూ కరుణా స్వరూపులే అని తెచ్చాను. అది ఎవ్వడి హృదయంలో దేశం ఉండదని పుట్టినప్పుడు ఉంటుందా? అందరూ ప్రేమ స్వరూపు, అందరూ కరుణా స్వరూపులే. కరుణా సముద్ర శ్రీరామ. రాముడు ఒక్కడే కరుణా సముద్రడా? కనుక అందరూ కరుణా స్వరూపులే అని సత్యాన్ని గుర్తించి వర్తించితే లోకశాంతి చేకూరు. కానీ ఈ నేను అన్న తత్వాన్ని దేహానికి అన్వయించుకొని మాయలో పడి ద్వంద్వభావం అభివృద్ధి పరుచుకుంటున్నారు అంటున్నారు. పర్ఫెక్ట్ చెప్తున్నారు. రూపనామం ప్రతివాడికి 5 పేర్లు ఉంటాయి. సచ్చిత్ ఆనంద, నా పేరు లక్ష్మీనారాయణ కావచ్చు, జన్మ సచ్చిత్ ఆనంద రూప నామ. ఈ 5 పేర్లు ప్రతివాడికి. ఇందులో ఫస్ట్ 3 పర్మనెంట్. సచ్చిత్ ఆనంద రూపనామాలు అశాశ్వతము. రూపనామములని దృశ్యములే. యదృశ్యం తదృశ్యం. దృశ్యములను నిరూపించేది ద్రష్ట, చూసేవాడు. నీకంటే వేరైనంత దృశ్యమే. అన్ని దృశ్యములందు లీనమే ఏకముగా ఉన్న నీవే సత్యం. దీనికి ఎట్టి మార్పు లేదు. సో దట్స్ వై ఐ అనేది ప్రతి వాళ్ళకి మొట్టమొదటి పేరు. ఫస్ట్ పేరు ఏంటంటే ఐ. తర్వాతే మనం పేరు పెట్టుకుంటాం ఫర్ రికగ్నైజేషన్. సో నేను అనేది మొట్టమొదటి పేరు. తక్కిన నామం పెట్టినవే. అది సో భగవంతుని మొట్టమొదటి పేరు కూడా నేనే. దట్స్ వై ఉపనిషత్తుల్లో భగవంతుని ఏమన్నాయి? అహం బ్రహ్మాస్మి అని అన్నది. నేను రాముడిని, నేను కృష్ణుని అని చెప్పలేదు. అహం బ్రహ్మాస్మి అని చెప్తాను ఉపనిషత్తు భగవంతుని గురించి. అంటే నేను బ్రహ్మను అని అర్థం. నేను పుట్టిన తర్వాతనే బ్రహ్మ పుట్టింది. బ్రహ్మ ఇస్ నాట్ సుప్రీం. ఆయన సృష్టికర్త కాదు. ఆయన సృష్టించినవాడు కూడా వేరేవాడు ఉన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది. ఆ నేను అనేవాడే బ్రహ్మదేవుని సృష్టించాడు. హీ క్రియేటెడ్ విష్ణు అండ్ హీ క్రియేటెడ్ మహేశ్వర్ విత్ 3 డిఫరెంట్ టాస్క్ అండ్ జాబ్స్ అండ్ 3 డిఫరెంట్ గుణాస్ ఆల్సో. సో నేను పుట్టిన తర్వాతనే ఆ నేను అది సుప్రీం పరమాత్మ అని చెప్తున్నా. దట్ ఈస్ ద అట్మోస్ట్ అనమాట. అందరికంటే పైన సదాశివతత్వం కూడా అది సుప్రీం అనమాట. ఆయన దగ్గర నుంచి అన్ని వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు బ్రహ్మకి. ఈ క్రియేషన్ కాదు, నువ్వు చేయాల్సిన క్రియేషన్ వేరే అంటే నాకు తెలియదు ఎట్లా చేయాలని చెప్తే అప్పుడు మళ్ళీ చెప్పాట నేను అనే. యూ హ్యావ్ టు క్రియేట్ లైక్ దిస్ యూనివర్స్. నేను పుట్టిన తర్వాతనే బ్రహ్మ పుట్టింది కనుక అన్నింటికి మూలాధారము నేనే. అందుకని స్వామి నేనే అంటారు. ఆయనకు వేరే లేదు. ఐ. సో అహం అనగా నేను.
ఈ అహం వేరు, మన అహం వేరు. దేహభావంతో ఇది అహంకారం అవుతుంది. అహంకారముతో కాక అహంతో మన జీవితాన్ని అంత్యం గావించుకోవాలి. కారం కలపకూడదు మసాలా. ఇక్కడ కొందరికి సందేహం కలగవచ్చు అన్నారు స్వామి. నీ పేరేంటంటే నేను భగవంతుని అంటే వీడికి మెంటల్ ఎక్కిందిరా, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అని చెప్తారు తురైపాకంలో. నేను భగవంతుడు అని చెప్పవచ్చునా అని. అంటే స్వామి బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్తారు దీనికి. దీనికి సమాధానం ఏంటంటే బాబు, ముందు భగవంతుని ముందు ఉన్న నేను మొదట తెలుసుకోవాలి. నేను అనేదే దైవం, ఉన్నది ఒక్కటే, రెండు లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ. ఈ సత్యాన్ని కనుక గుర్తించి వర్తిస్తే ఇంట బయట అంతటా శాంతి సుఖములే. సర్వత్రా ఉన్నది నేనే. అందుకని స్వామి చెప్పారు, మీరు ఏం స్వామి ఎందుకు వచ్చారంటే బ్యూటిఫుల్ డెఫినేషన్, ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ ఫర్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. నన్ను నేను నుంచి సృజించుకున్నాను ఎందుకు, నన్ను నేను ప్రేమించుకోవడానికి. అది స్వామి ఎందుకు వచ్చారంటే దట్ ఈస్ అబౌట్. అంత ఈజీ డెఫినేషన్ ఏం కాదు. సర్వత్రా ఉన్నది నేనే. ప్రేమించేవాని ఎందు, ద్వేషించేవాని ఎందు ఉన్నది నేనే. దేహమునకు చావు పుట్టుకలు ఉన్నాయి, నేనుకు ఇవి లేవు. కనుక మనం గుర్తించవలసింది ఎవరికి వారు దేవుడే. అందుకని ఏం చెప్తోంది వేదము, సహస్ర శీర్ష. సహస్ర అంటే నాట్ ఇన్ఫినైట్. సహస్రనామం చేయడానికే కుదరదు మనకి. రోజు చేస్తారు సహస్రనామం, మీరు రోజు అస్తమం చేయగలుగుతారు. రోజు సహస్రనామం చేసే వాళ్ళు ఉంటే అంతకంటే గ్రేట్. లక్షనామాలు పెట్టలేరు, బుక్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి లక్షనామాలు పెట్టలేరు. అన్ని దేవుళ్ళకి సహస్రనామాలు మాత్రమే పెట్టారు. అంటే వాళ్ళ భావన, వాళ్ళ అనుభూతి చాలా బాగా చెప్పాడు నేను. ఒక్కొక్కరు ఒక రకంగా అనుభూతి చెంది ఆ అనుభూతిని ఒక ఆనందాన్ని ఒక నామంలో పెట్టి సహస్రనామం అయింది. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అంటే అంతటా ఉన్న దేవుడు వర్ణన. నేను బాగా చెప్పాడు విష్ణు సహస్రనామం గురించి. ఫస్ట్ 2 వాక్యాలు అర్థమైతే చాలు. విశ్వం అంతా విష్ణు అని తత్వం అర్థమైతే ఈ గొడవలు ఎందుకు వస్తాయి మనకి? ఎక్కడ ఉన్నాడు అంటే అనేక శిరస్సులతో, అనేక నేత్రములతో, పాదములతో సర్వత్రా ఉన్నాడు. ఎక్కడున్న ప్రతి వస్తువులో ఉన్నాడు. చైతన్యం లేని వస్తువు లేదు. ప్రతి ఒక్కరూ తాను దైవము అని తెలుసుకున్న నాడు ఎవ్వరూ ఎవరికి అపకారం తలపెట్టరు. మరి మేము ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్యాయ అక్రమాలు, అనాచారాలు, ఎక్కడ చూసినా టీవీ పెట్టినా, పేపర్ పెట్టినా అంటే తరతరాల నుంచి వెంటాడుతున్న కర్మల ఫలితమే. ఇది ఎవరికి వారు తయారు చేసుకున్న కర్మల కంఠమాల. నేను అనేది ఒక ఆత్మతత్వంగా విశ్వసించి ఆచరణలో పెట్టినట్టు సార్ బాగా చెప్పి ఈ జన్మగా ఇప్పుడైనా మంచి ఆగామి కర్మలు కనుక తగ్గించుకుంటే ఎట్లా మంచి జన్మని వస్తుంది మనకి. జన్మరాహిత్యం బాగా చెప్పారు మహాభారతం. జన్మరాహిత్యం ఇప్పుడు కాకపోయినా మంచి అట్లీస్ట్ ఒక మంచివాడింట్లో పుడతా పోయి నేను అనేది ఆత్మతత్వంగా విశ్వసించి ఆచరణలో పెట్టినట్టు క్రమక్రమేణ దేహతత్వం జ్ఞప్తి ఎందు ఉండదు. నేను ఒకసారి నా ప్రాక్టికల్ చేసిన. పుట్టపర్తి నుంచి వచ్చాను, మరలా 3.5 గంటలు పోయాను. తొందరగా పోవాలని చెప్పి నాంపల్లిలో ఎక్కాను. తొందరగా పోయితే ఏపీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు ఢిల్లీ 3.5-4 hours లో బెల్లంపల్లి వెళ్ళిపోద్ది. ఆ ఏపీ ఎక్స్ప్రెస్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో నుంచోవడం అంటే నరకం అనమాట. అది దయా దాక్షిణ్యం ఏముండవు అటువంటి. అలా నుంచోవాల్సింది 4 గంటలు. ముసలో లేదు, ముత్తకోడు లేదు. నేను ఒకటే అనుకున్నా, తెల్లారు పుట్టపర్తిని ప్రయాణం చేసి వచ్చిన. అప్పుడు ఇప్పుడులాగా ఏసీలు బీసీలు లేవు. జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలు. ఇప్పుడు ఏసీ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయలేకపోతున్నాం దుస్థితి. అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో హాయిగా పోయేవాళ్ళం. 4 గంటలు నుంచోవాలి అంటే ఎలా అంటే ఈ కాలు నాదైతే నొప్పి నాది, కాలు నాది కాదు అనుకున్నా. కాళ్ళ గురించి ఆలోచన పెట్టుకోవాలి. బెల్లంపల్లి వచ్చి 10:30కి దిగేస్తా 4 hours. మనస్సును మరవాలి. ఇది సంసారం. ఇది ఎలా సాధ్యం స్వామి?
అంటే ప్రతి పనిని ఒక దైవ కర్మగా విశ్వసించి చేయాలి. ఇప్పుడు నేను అమృత కలశాలు ఇచ్చాను, ఇది భగవంతుడి పనిగా చేసి వచ్చినాను. ఆ ముసలమ్మని చూస్తే ఆనందం కలిగింది, అది భుజం మీద తట్టాను, వాళ్ళు స్నానం చేశారా అవేం చూడలా, నేను దేహమే దేవాలయము. దేహం ఎక్కడికి పోతే దైవం అక్కడికి వస్తున్నాడు. దట్స్ వై ది బాడీ ఇస్ ద టెంపుల్, కదిలే దేవాలయం. అందుకే నగర సంకీర్తన గురించి మన స్వామి చెప్పారు, దేహం కదిలే దేవాలయం. మనం పోతుంటే ఒక దేవుడుగా అనుకోవాలి, దయ్యం వస్తుంది అనుకోవద్దు. చాలా కొంతమంది చూస్తే దయ్యం వస్తుంది కూడా అనుకుంటా, అంటే మన బిహేవియర్ని బట్టి. ఒకరిని చూస్తే దేవుడు వస్తున్నాడు అని దండం పెడతారు, అందరు లేచి ఒకటి పోతే అసలు కేర్ కూడా చేయరు. స్వామి ఒక జన్మదిన సందర్భంలో ఒక ప్రార్థన అనుగ్రహించారు మనకి. ఏంటి ఆ ప్రార్థన వల్ల అంటే, నేను భగవంతుడు ఒకటే అనే భావం కలుగుతాను. మానవునికి మాధవునికి ఎట్టి భేదము లేదు. ఏ విధంగా? భగవంతుడు అంటే అస్థి పాతి ప్రియం తచ్చిత్ ఆనంద స్వరూపం. మానవుడు కూడా అంతే. కానీ ఇక్కడ అతనికి రూపనామములు ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి అని చెప్తూ స్వామి, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త సచ్చిదానంద రూపం శివోహం శివో. ఐఎమ్ నాట్ పుణ్య, ఐఎమ్ నాట్ పాప. నేను సౌఖ్యమును కాదు, నేను దుఃఖమును కాను, నేను వేదమును కాను, యజ్ఞమును కాను, నేను భోజనమును కాను, భోక్తను కాను. మీరు ఎవరు? అన్నీ కావంటే ఎవరు అయ్యా నువ్వు? ఏదో ఒకటి కావాలిగా, అన్ని ఎవడో కూడా అయి ఉండాలి కదా. అన్ని కావు కావు అన్ని కావు కావు అంటే ఎట్లా? కావు 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 అన్నమయ్య, కావు కావు కాకు కావు కావు నొత్తగా రోట్ల ఏవి మనకి కావని చెప్తే మరి కాకరుతో కొడతాం మనం. అవి కావు కావు, ఇవేవి సౌఖ్యాలు సుఖాలు కావు. అన్నమయ్య బాగా పెట్టాడు డైలాగ్, అర్థం చేసుకుంటే. మరి ఎవరు? పుణ్యం కాదంటావు, పాపం కాదంటావు, సౌఖ్యం కాదంటావు, దుఃఖం కాదంటావు, వేదం కాదంటావు, యజ్ఞం కాదంటావు, భోజనం కాదంటావు. హూ ఆర్ యూ? నేను సచ్చిదానంద రూపమైన సత్యం శివం సుందరం. నేను శివుణ్ణి, నేను శివుణ్ణి, నేను శివుణ్ణి అని గంటపాదంగా చెప్తోంది వేదం. అందుకే దానికి కంటిన్యూ చెప్తూ స్వామి, సో ఈ ప్రార్థన చేయండి. మీకు ఈ ప్రార్థన కనుక చేస్తే నేను మీరు ఒకటే అనే భావన కలుగుతుంది. ఒక ప్రార్థన చెప్పాను, నేను దైవము తద్భిన్నమేమి కాను, అఖండ పరబ్రహ్మనవుదును నేను, వేద కేశములు నన్ను స్పృశింపబోవు, సచ్చిదానందం తద్భిన్నమును కాను, నిత్య తృప్తుడనవుడు, భీతినన్ చేరబోదు, ఉల్లమా పలుకు ఓం తత్ సత్ అటంతు. దిస్ ఇస్ ద ప్రేయర్ స్వామి హస్ గివెన్ ఆన్ వన్ బట్. నేను దైవం తద్భిన్నం కాదు, అఖండ పరబ్రహ్మ స్వరూపుని. నన్ను ఎప్పుడైతే అఖండ పరబ్రహ్మ స్వరూపుకి వేద క్లేశములు సృష్టించబోవు. స్వామి కాలు ఆపరేషన్, 20 ఆపరేషన్తో 5 సంవత్సరాలు అసలు కానీ కూర్చోవడమే కష్టమే. నేను సచ్చిదానం తద్భిన్నము కాను, ఐఎమ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్, నిత్య తృప్తుడను. తృప్తుడానికి భీతి నన్ను చేరదు. అది కావాలి ఇది కావాలన్నప్పుడే భయం ఇవన్నీ వస్తాయి. దట్స్ ఆల్. ఓం తత్ సత్. అందుకనే మనకి భజనలో చివరి పేరు ఓం తత్ సత్ శ్రీ ఓం తత్ సత్. ఓం హరి ఓం తత్ సత్ అంటుంటారు ఒకరు, మన సాయిరామ్ అన్నట్టుగానే. సో అటువంటి ప్రార్థన కనుక మీరు అలవాటు చేసుకుంటే మీకు నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఈ ఆశీస్సులతో వీ కెన్ కంక్లూడ్ సెషన్ టుడే. స్వామి మనకి అందించిన ఆశీస్సులు ఏంటంటే,
అనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన వక్తులగుతూ స్వపద భేదము వీడి సర్వజనుల యందు సమభావము చూపు సరసులగుతూ కష్టజీవులందు కరుణ చూపించుతూ తగిన సాయము చేయి దాతలగుతూ దాంపత్య ధర్మతత్వ విలాసులై పరులకు ఆదర్శ సద్భావులగుతూ జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతో సాటి మానవులందెప్పుడు మేటియగుతూ నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుతూ ఉత్తమోత్తమ వ్యక్తులై ఉందుగాక స్వామి బ్లెస్డ్. 2 చేతులు ఎత్తి ఇచ్చిన బ్లెస్సింగ్ ఇదే అనమాట. ప్రతిసారి పద్యం చదవరు ఆయన. ఎవ్వరికి దొరకని ఆశీస్సులు, సమస్త మానవాళ్ళు ఎవ్వరికి దొరకని ఆశీస్సులు స్వామి బ్లెస్సింగ్ విత్ రేజింగ్ విత్ 2 హ్యాండ్స్. ఆయన 2 చేతులు ఎత్తుతున్నాడంటే ఈ పద్యం వెనకాల చదువుతున్నాను అనమాట. దిస్ ఆర్ ది బ్లెస్సింగ్. జగత్ సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతో సాటి మానవులందరూ మేటియగుతూ నిత్యము ధర్మ జిజ్ఞాస నిరతులగుతూ ఉత్తమోత్తమ వ్యక్తులు ఎందుగాక. ఈ బ్లెస్సింగ్ నాకు తెలిసిందండి. ఇది క్రీస్తుపూర్వం ఇవ్వాల. ఐ నో దిస్ బర్త్డే. I know pretty well about this. This is the blessing Swami offered on 23rd November 1991. నాకు I am in the awareness. 89 నుంచి కాస్త జిజ్ఞాస ఉంది స్వామి పట్ల. సో 91లో I know pretty well. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.